తాడేపల్లిలో ఎంపీలతో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి లోక్సభ, రాజ్యసభ సభ్యులతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. అలాగే పార్టీ బలోపేతం, టీడీపీ దాడులపై ఎంపీలతో జగన్ చర్చించనున్నారు. తాడేపల్లిలో ఎంపీలతో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి లోక్సభ, రాజ్యసభ సభ్యులతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే పార్టీ బలోపేతం, టీడీపీ దాడులపై ఎంపీలతో జగన్ చర్చించనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా అందుబాటులో ఉన్నటువంటి ఎంపీలు, సీనియర్ నాయకులతో ఆయన సమావేశం జరుగుతుంది. నిన్న కూడా ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. వచ్చే అసెంబ్లీ అదేవిధంగా శాసనమండలి సమావేశాలు అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా ఆయన చర్చించారు. ఇక రాబోయేటువంటి రోజుల్లో పూర్తిగా పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజల్లోకి వెళ్లేటువంటి అంశాలు, ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ పైన జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పూర్తిగా జగన్ పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. ఎక్కడెక్కడైతే దాడులు జరుగుతున్నాయో ఆయా ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకత్వం పూర్తిగా అలర్ట్ గా ఉండాలి. అక్కడ నాయకత్వం అంతా కూడా కేడర్కి అందుబాటులో ఉండాలి. దాడికి గురైనటువంటి కార్యకర్తలకు భరోసా కల్పించే విధంగా ముందుకు వెళ్లాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సూచన చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశంలో కూడా పార్లమెంట్ కి సంబంధించినటువంటి సమావేశాలు త్వరలో జరిగేటువంటి అవకాశం ఉంది. సో అక్కడ రాజ్యసభలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రవేశపెట్టేటువంటి బిల్లులు, అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. సో వాటిని కూడా ఎలా అక్కడ పార్లమెంట్ సమావేశాల్లో, రాజ్యసభ సమావేశాల్లో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి, అక్కడ పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్ ఎలా ఉండబోతుంది, ఏ పార్టీకి సంబంధించినటువంటి వైఖరి ఎలా ఉండబోతుంది, అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు, ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులకు సంబంధించినటువంటి వ్యూహం ఎలా ఉండబోతుంది అనే అంశంపై కూడా జగన్ దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగానే ఈ రోజు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు కూడా ఈ సమావేశానికి హాజరైనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ, పార్టీకి సంబంధించి ఢిల్లీ స్థాయిలో నుంచి గల్లీ స్థాయిలో వరకు పార్టీకి సంబంధించినటువంటి వ్యూహాలు, కార్యకర్తలకు సంబంధించినటువంటి సంక్షేమం, వారిపై జరుగుతున్నటువంటి దాడులను అరికెట్టేటువంటి క్రమంలో న్యాయపరంగా అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, చట్టపరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని, అదేవిధంగా న్యాయస్థానంలో ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశాలు, అవసరమైతే ప్రైవేట్ కేసులు వేసైనా సరే ఒక క్యాడర్ ని, నాయకత్వాన్ని కాపాడుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా అలాగే ఉండాలని చెప్పి కూడా జగన్ దిశానిర్దేశం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.